హాయ్ అండి. ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు మనకి ఒంట్లో క్యాన్సర్ కణాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, నాకు, నీకు, మీకు అందరికీ. అవి బలహీనపడాలంటే, మన ఆరోగ్యం మంచిగా పుష్టిగా ఉండాలంటే మనం పచ్చిమిర్చి ఎక్కువగా తినాలి. గ్రీన్ కలర్ పచ్చిమిర్చి, డార్క్ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి ఉంటాయి. లైట్ కలర్ పచ్చిమిర్చిని వాడండి. ఇవ్వండి, ఇప్పుడు నేను వేసుకుంటాను, చూదురు మీరు. అవి ఎక్కువ 10 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి నిమ్మరసం పిండాలి. అలా వేసుకుంటే ఇవ్వండి, వేతనాన్ని చూడండి, పచ్చిమిర్చి ఎన్ని వేసాను చూసారా. వీటి మీద ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం పిండుకొని మనం ఇవి తినాలి ఇలాగా. అది కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇవి తింటే మనలో క్యాన్సర్ కణాలను చంపే మంచి పుష్టికరమైన కణాలు పుడతాయి అన్నమాట. ఇవి నేను చెప్పింది కాదు, డాక్టర్ గారు చెప్పింది. ప్రతి కూరగాయలో వేసిన పచ్చిమిర్చి తినొచ్చు. అది సగం బాయిల్ అయిన తర్వాత కర్రీ అప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి. అవి తింటే మనకి బాగా పనిచేస్తాయి. అలాగే గ్రీన్ కలరు, లైట్ గ్రీన్ కలర్, అది కూడా నిమ్మరసం వేస్తున్నాను చూసారా, అలా వేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే పెరుగన్నంలో కూడా పచ్చిమిర్చి తినండి, చాలా ఆరోగ్యానికి మంచిది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి రైస్ చూసారా ఎంత బాగుందో. ఇవి కలుపుకొని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు చదువుకున్న వాళ్ళు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని గురించి మనకి చదువుకోలేదు కాబట్టి చెప్పాలనుకున్నది నేను చెప్పలేకపోతున్నాను. మీరు ఈ పచ్చిమిర్చిని తింటాకి బాగా ట్రై చేయండి. ఏ రకంగా అయినా సరే, కర్రీలో అయినా సరే, పులిహోరలో అయినా సరే, పెరుగన్నంలో అయినా సరే తినండి. ఈ పులిహోర అంటే మా ఇంట్లో చాలా ఇష్టం.